ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ఫోకస్ చేశారు. ఇవాళ బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న జగన్ ఉత్తరాంధ్ర నేతలతో పాటు వైసీపీ కీలక నేతలతోనూ భేటీ కానున్నారు. వైసీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ తుది కసరత్తు చేయనున్నారు. బస్సు యాత్రలో భాగంగా విశాఖలో పర్యటిస్తున్న జగన్ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో చర్చించనున్నారు. కీలక నేతలతో చర్చల తర్వాత మేనిఫెస్టో హామీలపైన తుది నిర్ణయానికి రానున్నారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో వైసీపీ మేనిఫెస్టో ప్రకటించనున్నారు. బస్సు యాత్రలో భాగంగా జగన్ వివిధ వర్గాలతో సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలను సేకరించారు. సమావేశాల్లో ఒక బాక్స్ ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు స్వీకరించారు. అయితే ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే జగన్ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అమ్మఒడి పరిధి పెంపు, పెన్షన్లు 3,000 నుంచి 4,000కు పెంచే ఛాన్స్ కనిపిస్తుంది. దీనితో పాటు రైతు రుణమాఫీ హామీపై కసరత్తు జరుగుతుంది. గత ఎన్నికల సమయంలో డ్వాక్రా సంఘాల రుణమాఫీ హామీ ఇచ్చారు. ఈసారి రైతులకు రుణమాఫీని అమలు చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపై చర్చలు జరుగుతున్నాయట. మరోవైపు రైతు రుణమాఫీ అమలు ప్రకటన చేస్తే ఎన్నికల్లో గేమ్ చేంజర్గా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అలాగే మహిళల కోసం కొత్త నిర్ణయాలు కూడా ఎన్నికల్లో కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈసారి వైసీపీ ఎన్నికల ప్రణాళికలో భారీగానే హామీలు ఉంటాయని అంటున్నారు. త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో ప్రకటించేందుకు రంగం సిద్ధమవుతోంది.